నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ముఖ్యంగా అవినీతుల మీద 8 శ్వేతపత్రాలు విడుదల చేస్తానని ఆయన చెప్పడం అయితే జరిగింది. మనం చూసాం పోలవరం మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేశారు. ఇక ఆర్థిక వ్యవస్థ మీద ఉండబోతుందేమో మరి నెక్స్ట్ టైం అనుకున్న టైంలో మరి ఆయన అమరావతి మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను అంటున్నారు. అంటే అక్కడ ప్రజలు ఎంత నష్టపోయి ఉంటారు, ఎంత అవినీతి జరిగి ఉంటుంది, వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఆయన దాన్నంతటి కూడా మరి ప్రజలకు తెలియటం కోసం విడుదల చేస్తాము శ్వేతపత్రం అంటున్నారు. సో మీరేం చెప్తారు సార్? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం చేసిన ప్రయత్నం కదమ్మా, అది చాలా మేజర్. ఇప్పుడు పోలవరం ఎంత మేజరో దాని అంత పెద్ద సమస్య అమరావతి రాజధాని నిర్మాణం. మరి ఆ అమరావతి నిర్మాణాన్ని అసలు నిర్ణయించడానికే చాలా టైం పట్టింది. ఎక్కడ పెట్టాలి అనేది, ఎట్లా పెట్టాలి, ఏ విధంగా భూమి సేకరించాలి, అసలు ప్రపంచంలో ఎక్కడ జరగని రీతిలో ఒక 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వం నుంచి ₹1 డబ్బులు అడ్వాన్స్ లేకుండా భూమిని సరెండర్ చేశారంటే, అందులో ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందంటే అసలు కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా సాధ్యం కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్స్ ఇంత స్మూత్గా, ఇంత క్విక్గా చేయటం అనే త్వరితగతిన. అది రైతులు కూడా ఒక భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రం విభజన బలవంతంగా మన విభజించి పంపించేశారు, రాజధాని లాక్కున్నారు, మనకు రాజధాని లేదు, ఇది మధ్యగా ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తానికి భౌగోళికంగా కూడా మనం ప్రభుత్వం ఆ ప్రతిపాదన పెట్టింది కాబట్టి సామాన్యంగా ఊళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళు ఇస్తామంటే ఇంకొకళ్ళు ఇవ్వమంటారు. ఆ అన్నదమ్ముల్లోనే ఒకే కుటుంబంలో 4 మాటలు ఉంటున్న ఈ రోజుల్లో 33,000 ఎకరాల మంది, 29,000 మంది రైతులు, పోనీ పెద్ద పెద్ద హోల్డింగ్స్ కాదు, ఒక్కొక్కళ్ళకి 500 ఎకరాలు 600 ఎకరాలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చారనుకోవటానికి. చిన్న చిన్న వాళ్ళు కొన్ని సెంట్లు, చిన్న అంటే సెంట్ అంటే 50 గజాలు, అట్లా ఒక 10 సెంట్లు ఉన్నాళ్ళు, 20 సెంట్లు ఉన్నాళ్ళు, అర్ధ ఎకరం ఉన్నాళ్ళు, ఎకరం ఉన్నాళ్ళు. నిన్న కూడా ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతూ వాళ్ళకి 3 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్మి, ఆ అమ్మాయి ఈ ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ వాసే, అమరావతి వాసి కూడా కాదు, 1 ఎకరం అమ్మి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇచ్చితే ఆయన అదేంటమ్మా నీకు ఉన్నదే 3 ఎకరాలు కదా, మరి ఈ 3 ఎకరాలు అంటే నేను మా నాన్నే కదండి ఉంది, నేనేమో మెడిసిన్ చదువుకుంటున్నాను, మాకు ఈ 2 ఎకరాలు చాలు అని ఆ అమ్మాయి విరాళంగా తీసుకొచ్చి ఇచ్చింది. 25 లక్షలు అమ్మాయి పొలం అమ్మితే 25 లక్షలు వచ్చింది ఎకరానికి, తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేసింది. అట్లా వీళ్ళు కూడా భావోద్వేగానికి లోనయ్యి మనం ఈ రాజధాని నిర్మాణానికి సహకరిస్తే రేపు మన బిడ్డలకు కూడా ఇక్కడ ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశం మీద ఆ రోజున వాళ్ళు అన్ని ఎకరాలు ఇచ్చినందుకు వీళ్ళకి కూడా మేము మీకు ఇంత ఇస్తామని ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంది. దానికి ఒక CRDA వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఒక సంస్థనే. ఆ సంస్థ ద్వారా జరిగిన ఇందులో వీళ్ళు అనుకున్నట్టు ఇన్సైడర్ ట్రేడింగు, అవుట్ సైడర్ ట్రేడింగులు, ఎన్ని వేస్ట్ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ శాసనసభలో 33,000 ఎకరాలు కనుక 30,000 ఎకరాలు ఉంటే మేము ఇక్కడ రాజధాని పెడతానికి నేను ఒప్పుకుంటాను, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, నేను సహకరిస్తానని చెప్పిన మనిషి. ఆయన 2019లో ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వగానే ఆయన ఇది మార్చేశాడు, మాట మార్చేశాడు, మడం తిప్పేశాడు. కానీ దీని మూలాన ఎంతమంది ప్రజల జీవితాలు, ఎన్ని కుటుంబాలు అల్లాడిపోతాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఇదైపోతుంది ఆర్థికంగా అని కూడా ఆయన ఆలోచించలా. అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది ఆయన చేయటం మూలాన. ఒక రాజధాని లేని నగరంగా నిన్న ఒక ఎంపీ కూడా నిన్న లోక్సభలో ఎంత భావోద్వేగంగా మాట్లాడారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని. అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని కడగండ్లతో ఉందో కూడా ఆమె చాలా క్లియర్గా ఎంపీ చెప్పింది ఆమె లేడీ. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి వైట్ పేపర్ వేశారు, శ్వేతపత్రం ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నాకే అర్థం కావట్లేదు అంటాడు అంబటి రాంబాబు గారు. ఆయన ఏమన్నా ఇప్పుడు అసలు ఒక ఇంటి ప్లాన్ కూడా ఒక లేమ్యాన్, ఒక BA చదివినతనో BCom చదివినతనో చూస్తే మనకేం అర్థం కాదు. అది ఈయన పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంతో మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి, చాలా టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు ఏం చదివావని నీకు అర్థం కాలేదు, నాకే అర్థం కాలేదంటే నువ్వేమన్నా కేఎల్ రావు గారిని ఇదివరకు మన ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు కేంద్రంలో. ఆయన మెకానికల్ ఇంజనీర్ అయినా నాగార్జున సాగర్ డ్యామ్కి డిజైన్ చేసిన ఆయనే. అట్లాంటి ఇరిగేషన్ ఇంజనీర్ నువ్వేమన్నా నాకు అర్థం కావట్లేదు, ఇంకెవరికి అర్థం కాదు ఈ రాష్ట్రంలో అంటానికి విచిత్ర మాటలన్నీ మాట్లాడాడు ఆయన. అసలు ఆయనకు తెలియని నువ్వు ఎవరివని అంతకుముందు డెంటల్ డాక్టర్కి ఇచ్చారు ఆ సబ్జెక్ట్ని, అనిల్ కుమార్ యాదవ్. నేను వచ్చామా లేదా అని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని పెద్ద సినిమా డైలాగులు చెప్పాడు. 21 కల్లా పూర్తి చేసేస్తామని చెప్పాడు. అప్పుడు
అట్లాంటిది ఏమీ జరగకుండానే ఇప్పుడు ఈయన టైం వచ్చింది, అన్ని ఎంత నష్టం చేయాలో చేశారు. రివర్స్ టెండర్ పిలుస్తామని చెప్పడం వలన 33% కాస్ట్ పెరిగింది. ఇప్పుడు అన్నీ కూడా నష్టమే. ఇప్పుడు దాని మీద వైట్ పేపర్ ఇచ్చారు. అమరావతి మీద కూడా ఆయన ఏం ఇస్తారు, అసలు ఈ అమరావతి కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అది శాతవాహనుల రాజధాని, హిస్టారికల్, యాదృచ్ఛికంగా వీళ్ళు ఆ పేరు అనుకున్నప్పటికీ కూడా దానికి చారిత్రకంగా చాలా పెద్ద ఇది ఉంది. శాతవాహనుల అప్పుడు కూడా అది దేశంలోనే అత్యున్నతగా వెళ్ళిపోయిన నగరాల్లో అమరావతి ఒకటి. ఇవాళ కూడా లండన్లో ఒక మ్యూజియంలో, వరల్డ్ మ్యూజియంలో ఒక విభాగమే ఉంది అమరావతికి సంబంధించిన. ఆ రోజు వాళ్ళు తీసుకెళ్ళిన శిల్ప సంపద ఇవన్నీ కూడా, బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పాలు అవన్నీ కూడా అది ఒక విభాగమే ఉందంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే ఆ రోజుకే గుర్తించారు వాటిని. ఇప్పుడు కూడా దాన్ని అంత ఇంటాక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అట్లాంటి అమరావతిని వీళ్ళు ఎంత చేయాలో చేసి ఈ రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ దిక్కులు చూసే పరిస్థితికి వచ్చింది. అవన్నీ అడవిలాగా చెట్లు మొలిచిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన పర్పస్ సర్వబలా ఇవాళ ఏ దశకు వచ్చిందంటే మళ్ళీ మొదలెత్తుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఆయన ప్రజల ముందు పెట్టదలుచుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అమరావతిని కావాలని బలవన్మరణానికి గురి చేసింది. అంటే ఒక రకంగా ఉరేయటమే, ఒక మనిషిని ఉరేసి చంపటం ఎంత నేరమో అంతకన్నా పెద్ద నేరం. అది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా అక్కడ ఇమిడి ఉంది. అక్కడ వచ్చే ఆదాయం అక్కడికే ఖర్చు పెట్టరు. అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాదు, తెలంగాణకి ఎలా ఫీడింగ్ ఇస్తుందో ఆదాయాన్ని అన్ని జిల్లాల్లో ఉపయోగిస్తున్నారు. అట్లాగే అది రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగిస్తారు. తర్వాత రేపు అక్కడ ఉపాధి వచ్చినప్పుడు రాష్ట్రంలో పిల్లలందరూ వస్తారు కదా, ఉపాధి ఎన్నో రకాల టెక్నీషియన్స్ కావాలి అక్కడికి, అనేక మంది హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు. అలాగే సార్, ముఖ్యంగా అమరావతిపై శ్వేతపత్రాన్ని రిలీజ్ ఎందుకు చేశారు, అది ఏంటి అంటే పైపులు దొంగతనం చేసిన దగ్గర నుంచి కావచ్చు, అమరావతి విధ్వంసం ఎంత జరిగిందో మనం అంతా చూసాం. అక్కడ మొలిచిన పిచ్చి మొక్కలు కావచ్చు, మరి అక్కడ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ టీడీపీ చేసిందని చెప్పి వైసీపీ కూడా అక్కడ చాలా భూములు కొల్లగొట్టింది. అమరావతి రైతులకు వ్యతిరేకంగా కూడా ఒక కమిటీని నియమించి అక్కడ పోరాటం చేసింది, వాళ్ళని కావాలని చెప్పి హింసించింది అని కూడా అనుకుంటున్న టైంలోనే మరి అలాంటి వాటిపై వివరాల కోసమే ఇప్పుడు ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? అండ్ మొదటి నుంచి భూసేకరణ అనేది ఎలా జరిగింది, అసలు అమరావతిని ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని నిర్మించదలుచుకున్నారు, ఎట్లాంటి స్కీమ్ అంటే దాని అప్రోచ్, దాని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిస్టమ్. అది అమరావతి కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టక్కర్లా, ప్రభుత్వానికే అమరావతి ఆదాయం ఇస్తుంది. అట్లా తర్వాత అట్లాగే ఎక్సెస్ ల్యాండ్స్ ఇప్పుడు రైతులకి అమరావతి నిర్మించిన దాని తర్వాత కూడా దాదాపు ఒక 2 lakhs crores ఆఫ్ ఇన్కమ్ ప్రభుత్వానికి ఇచ్చేటంత ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది అక్కడ. ఆ ల్యాండ్ బ్యాంక్ను ఉపయోగించుకుంటే చాలు ప్రభుత్వం. అట్లా సెల్ఫ్ ఫైనాన్స్డ్గా తీసుకురావడంతో పాటు గవర్నమెంట్కి కూడా రీఫైనాన్స్ చేసేటంత స్కీమ్ అది. దాన్ని అవగాహన చేసుకోలేక ఎవరికన్నా డ్రైవింగ్ తెలియనాడికి కనుక వరల్డ్లో కల్లా కాస్ట్లీయెస్ట్ కార్ ఇస్తే వాడు డ్రైవింగ్ లాకి వెళ్ళి చెట్టు కొట్టుకు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ శ్వేతపత్రంలో ఎలాంటి అంశాలు కూడా ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే ఎప్పుడైతే అమరావతి భూములను సేకరించడం గత టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిందో అక్కడ నుంచి మొదలయ్యి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, అలాగే ఈ గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి, ఇవన్నీ కూడా ఉండే అవకాశం. మంచి ప్రశ్న. ఇప్పుడు ఎట్లా అంటే తెలుగుదేశం దిగిపోయే నాటికి 2019 నాటికి అమరావతిని ఏ దశకి తీసుకొచ్చారు అంటే భౌతికంగా ఎలా డెవలప్ చేశారు, ఆర్థికంగా ఎలా చేశారు, సిఆర్డి లాంటి ఒక రక్షణ వ్యవస్థని దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థని ఎలా ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కూడా దాడి చేసి దాన్ని రద్దు చేసి కోర్టులకు వెళ్ళి నానా యాగి చేసి తర్వాత జనం మొత్తం ఈ 5 ఏళ్ల నుంచి నిరాహార దీక్షలు జరుగుతూనే ఉండే, ఉద్యమాలు జరుగుతూనే ఉండే కదా. ఉద్యమాన్ని వీళ్ళు కూడా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరంగా వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు, అది మహిళలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా, అక్కడికి వెళ్తున్నప్పుడు కానీ, తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏ కార్యక్రమం చేసినా కూడా దాని మీద దాడులు చేసి, భౌతిక దాడులు, వాళ్ళని అనేక రకాల హింసించారు. తర్వాత వాళ్ళకి కౌలు ఇవ్వాలి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు. అంటే వాళ్ళకి భూమి ఏంటి, రెసిడెన్షియల్ భూమి కొంత ఇవ్వాలి, కమర్షియల్ ల్యాండ్ కొంత ఇవ్వాలి. ఈ రెండు డెవలప్ చేయకుండా ఆపేసి వాళ్ళకి కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చరిత్ర చూసాం. తర్వాత వాళ్ళ శిబిరాల మీద దాడులు చేసి కాలువల్లో పడేసి నీళ్ళల్లో మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీలు, కాళ్ళతో తంటమైన ఒకటి కాదు కదా వాళ్ళు చేసింది. తర్వాత దీని మూలాన జరిగిన ఆర్థిక నష్టం ఎంత జరిగింది రాష్ట్రానికి, ఇవాళ మళ్ళీ ఇప్పుడు దాని పునర్నిర్మాణానికి ఎంత డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. ఈ తర్వాత ఈ గవర్నమెంట్లో ఆర్థికంగా
ఎంత దాని నుంచి డబ్బులు చేసుకున్నారు అమరావతి నుంచి, వీళ్ళు దానికి హెల్ప్ చేయకపోగా దాని మీద ఈ ఇళ్ల స్థలాల పంపిణీకి కూడా సెక్టర్, అది ఏంటమ్మా అది ఒక సెక్టర్లో ఆఫీసెస్ కోసం పెట్టిన దాన్ని రెసిడెన్షియల్ దానికి ఇవ్వటానికి వీళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులు కూడా ఇవ్వద్దని చెప్పినా కూడా మళ్ళీ ఇళ్ల స్థలాలకు పంపిణీ చేశారు. ఈ విధంగా మొత్తం అమరావతికి జరిగిన నష్టంతో పాటు అసలు వీళ్ళు ఏమి మొదటి నుంచి ఏ విధంగా దీన్ని అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నారనే వ్యూహంతో పాటు దానికి సంబంధించిన ఆర్థిక గణాంకాలు కూడా మొత్తం వస్తాయి రేపు. వీళ్ళు ఈ ప్రభుత్వంలో చేసిన నష్టం కూడా అన్ని గణాంకాలు వస్తాయి. ఫ్యూచర్లోకి ఎలాంటి పరిస్థితికి, ఇప్పుడు బడ్జెట్ ఎంత పెరుగుతుంది అమరావతి నిర్మాణంలో, అంటే ప్రజల మీద ఎంత ఆర్థిక భారం పడబోతుంది, ఇవన్నీ కూడా. తర్వాత ఇందాక మీరు చెప్పారు కదా, ఇక్కడ నుంచి తరలించకపోయిన మెటీరియల్స్ అన్నీ కూడా అవన్నీ బయటకు వస్తాయి. తర్వాత ఏ ఉద్దేశంతో చేసింది, ఆ తర్వాత ఈ అమరావతికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా వాళ్ళు ఏర్పాటు చేశారా? ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. ఈ 3 రాజధానులు అనడంతో పాటు అక్కడ ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగినాయా? ఇక్కడ ఇబ్బంది ఏమన్నా, ఈ 5 ఏళ్లలో పరిపాలన కూడా అక్కడి నుంచే చేశారు. కాబట్టి ఈ అంశాలన్నీ, అంటే కుట్రపూరితంగా చేసిన అన్ని ప్రయత్నాలు కూడా ఈ శ్వేతపత్రంలో బయటకు వస్తాయి. సో చూద్దాం సార్, మరి 5 ఏళ్లలో అమరావతిపై ఎంత అవినీతి జరిగిందో అది కొద్ది రోజుల్లోనే మరి ప్రజలందరికీ కూడా తెలిసే అవకాశం ఉంది. లెట్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.